మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2వ మాఘ ఆదివారం కాబట్టి రాత్రికి 3 లవంగాలతో ఇలా చేయండి చాలు. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి మాఘ ఆదివారం రోజు లవంగాలతో ఈ పనిని చేయండి. ఇలా చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. మాఘ ఆదివారం అనేది పరమ పవిత్రమైన రోజు. మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం సూర్యోదయానికల్లా నిద్రలేవాలి, లేదంటే మహాపాపం తగులుతుంది. మాఘ ఆదివారాలు చాలా విశేషమైనవి కనుక ఈరోజు మీరు రాత్రిపూట పడుకునే ముందు లవంగాలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. లక్ష్మీ అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మాఘ ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మాఘ ఆదివారం రోజు పిల్లలు, పెద్దలు, పడుచువాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటి అంటే మాఘ ఆదివారం రోజు ఉదయం 7 నుండి 8 గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృతతత్వం ఉంటుంది. ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి వస్తుంది. మీ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి. కనుక అందరూ మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాసేపు ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదు ఈ మాఘ ఆదివారం రోజు రాగి ఉసిరికాయలను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయతో చేసిన పదార్థాలను తినకూడదు. మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం వదలాలి. సూర్యుడిని చూసి ఒక నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్యాలు పోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని
ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజున 3 లవంగాలతో ఒక పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ధనలాభం కలుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి మీరు ఏ సమయంలో అయితే పడుకుంటారో ఆ సమయంలో చక్కగా 3 లవంగాలను తీసుకోండి. ఎందుకంటే లవంగాలకు మన కష్టాలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. లవంగాలు చాలా పవర్ఫుల్ కలిగినవి. కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి లవంగాలకు ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంది. కనుక 3 లవంగాలను తీసుకొని ఒక గాజు గ్లాసులో వేయండి. ఆ తర్వాత ఈ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ అంత గల్లులుప్పు కూడా వేయండి. ఎందుకంటే గల్లులుప్పు కూడా చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని లాగేసుకొని మనకు మంచి చేస్తుంది, ధనాన్ని తెచ్చిపెడుతుంది. చివరిలో ఈ నీటిలో చిటికెడు పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది, చాలా శుభప్రదమైనది. కనుక పసుపు వేసి ఈ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఆ తర్వాత ఈ గ్లాసును మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడ తలవైపు పెట్టి పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేవగానే ఈ గ్లాసుని తీసేసి దానిలోని నీటిని, లవంగాలను తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పచ్చటి చెట్టు మొదట్లో పడేయండి. మాఘ ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, చాలా వరకు ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అప్పులు, ధన సమస్యలు అన్నీ పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా ఈ మాఘ ఆదివారం రోజున 3 లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.
ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. అవును, మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి ఆకులు తినాలని మీరు పూజలు చేసే చెట్టు నుండి ఆకులు కొయ్యవద్దు. పూజలు చెయ్యని చెట్టు నుండి తులసి ఆకులు కోసుకొచ్చుకోండి. ఈ తులసి ఆకును మాఘ ఆదివారం రోజు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలు, దరిద్రాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ తులసి ఆకును ఎలా తినాలి అంటే మాఘ ఆదివారం రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తర్వాత పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. నమస్కారం చేసుకోండి, దీపారాధన చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ తులసి ఆకును తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి. తులసి ఆకు ఒక్కటి తినండి చాలు. తులసి ఆకులు మనం తినే విధంగానే ఉంటాయి కనుక ఒట్టి తులసి ఆకులను తినేయండి. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకొని తినండి. ఇలా మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే చాలు శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలు పోతాయి, ఆయుష్ వృద్ధి కలుగుతుంది, కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకును తిని శుభాలను పొందండి. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేనివారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.